దాని మీద క్లిక్ చేస్తున్నారు, అది ఓపెన్ కావట్లేదు సార్, రావట్లేదు అని చెప్పి ఫోన్ చేస్తున్నారు అందరు. ఓకేనా, ఇప్పుడు గ్రూప్ లో పెట్టాను ఆల్రెడీ, నేను గ్రూప్ లో మళ్ళీ ఫార్వర్డ్ చేశాను ఆ లింక్. ఎవరు కూడా పాత లింక్ మళ్ళీ క్లిక్ చేయొద్దు, అది వర్క్ చేయట్లేదు ఆ లింకు. అందరు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ క్లాసు లేదా ఈరోజు అని. ఓకేనా, రైట్, లింక్ గ్రూప్ లో కూడా పెట్టాను. మాక్సిమం ఏ రోజు లింక్ ఆ రోజే గ్రూప్ లో పెడతాము, అంతేగాని పాత లింక్ ఎవరు కూడా క్లిక్ చేయొద్దు, పాత లింక్. ఓకే రైట్, టాపిక్ స్టార్ట్ చేసుకున్నాము. ఫినాల్స్. మీరు అందరూ ఫిజికల్ ఏ సెక్షన్ వాళ్ళమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? సిఐపిల్ వాళ్ళేనా? శాంతాభవన్ వాళ్ళే కదా అందరు ఉంది? ఓకేనా, రైట్. ఓకే, మీకు ఫస్ట్ 3 days ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుందమ్మా. ఫస్ట్ 3 days ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది, సెకండ్ 3 days ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఓకేనా, అంటే ఫస్ట్ 3 days క్లాస్ జరగలేదా మీకు? ఫిజికల్ కెమిస్ట్రీ క్లాస్ జరగలేదా? ఫస్ట్ 3 days జరిగిందా క్లాసు? ఫిజికల్ కెమిస్ట్రీ క్లాస్ జరిగిందా? ఓకే ఓకే, ఒకవేళ జరగకపోతే క్లాస్ తీసుకుంటారు, నో ప్రాబ్లం. ఓకేనా, విశ్వనాథ్ సార్ తీసుకుంటారు క్లాసు, జరిగిన వాళ్ళకు కూడా క్లాస్ తీసుకుంటారు. ఓకే, ఈరోజు మాత్రం నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాస్ చెప్తున్నాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాస్ చెప్తున్నాను. ఎవరికైనా సరే ఫిజికల్ కెమిస్ట్రీ క్లాస్ జరగకపోతే ఏదో ఒక టైం తీసుకొని సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని గురించి మీరు ఏం ఆలోచించొద్దు. చక్రాభవన్ అయినా సరే ఎవరైనా సరే క్లాస్ చెప్తారు, నో ప్రాబ్లం. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాస్ అమ్మా. ఓకేనా, రైట్. నోట్స్ రాయాల్సిన అవసరం లేదు, క్లాస్ వినండి. నోట్స్ నేను ఇస్తాను. ఓకేనా, పీడిఎఫ్ పెడతాను వాట్సాప్లో కానీ గూగుల్ క్లాస్ రూమ్లో కానీ, అది ఫాలో అవ్వండి. క్లాస్ జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పటికే లేట్ అయింది క్లాసు, క్లాస్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. టాపిక్ వచ్చేసరికి ఫినాల్స్ అమ్మా. మనం లాస్ట్ వీక్ ఆల్కహాల్స్ టాపిక్ స్టార్ట్ చేసుకున్నాము. ఆల్కహాల్స్ లో ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, అన్ని రియాక్షన్స్ మనం డిస్కస్ చేసాము, నెంబర్ ఆఫ్ రియాక్షన్స్. రైట్, ఈ వీక్ వచ్చేసరికి మనకి ఫినాల్స్ అనే టాపిక్ ఉంది. ఓకే రైట్, సార్ చూడమ్మా. ఫినాల్, ఫినాల్ మీన్స్ బెంజిన్ విత్ OH గ్రూప్. Benzene with OH group called phenol. Benzene with OH group called phenol or hydroxybenzene or hydroxybenzene. Okay na? Benzene with OH group called phenol or hydroxybenzene. ఈ టాపిక్ మొత్తం కూడా మనం ఈ కాంపౌండ్ గురించే డిస్కస్ చేస్తాం. ఈ కాంపౌండ్ ప్రిపరేషన్స్, ఈ కాంపౌండ్ రియాక్షన్స్, ఇవే మనం డిస్కస్ చేస్తామమ్మా. ఓకేనా, అంటే టోటల్ టాపిక్ లో ఈ ఒక్క కాంపౌండ్ గురించి మనం డిస్కస్ చేస్తాం, అంటే అది అంత ఇంపార్టెంట్ కాంపౌండ్. ఓకేనా, సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి క్లాసు. ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి దీనిలో, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఓకేనా, బెంజిన్ విత్ OH గ్రూప్ కాల్డ్ ఫినోల్ ఆర్ hydroxybenzene. Hydroxybenzene, రైట్.
బెంజీన్ తో పాటు మనకి టాపిక్ లో కొన్ని కాంపౌండ్స్ వస్తూ ఉంటాయి. ఈ కాంపౌండ్ కూడా వస్తుంది కొన్ని రియాక్షన్స్ లో. దీన్ని క్వినోల్ అంటారమ్మా. క్వినోల్ ఆర్ 1,4 డైహైడ్రాక్సీ బెంజీన్ ఆర్ 1,4 డైహైడ్రాక్సీ బెంజీన్. 1,4 డైహైడ్రాక్సీ బెంజీన్. 1,4 డైహైడ్రాక్సీ బెంజీన్ క్వినోల్. ఓకే, ఎక్కువగా ఈ నేమ్స్ కూడా వస్తూ ఉంటాయి. రైట్, ఫస్ట్ మనం ప్రిపరేషన్స్ డిస్కస్ చేద్దాము. ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్స్, ఆఫ్టర్ ప్రాపర్టీస్ కూడా కొన్ని డిస్కస్ చేద్దాం. ప్రిపరేషన్స్ లో మనం ఆల్రెడీ కొన్ని రియాక్షన్స్ ప్రీవియస్ టాపిక్స్ లో డిస్కస్ చేశాము. Preparation of phenols. Preparation of phenols. Preparation of phenols. First reaction. First reaction. From Dow's process. Dow's process. Industrial process. Dow's process. ఈ ప్రాసెస్ లో క్లోరోబెంజిన్ తీసుకోవాలమ్మా. క్లోరోబెంజిన్. క్లోరోబెంజిన్. Chlorobenzene. It reacts with chlorobenzene reacts with NaOH, sodium hydroxide. Chlorobenzene reacts with NaOH, sodium hydroxide, at 623 Kelvin and 300 atmospheric pressure. Vigorous conditions. ఈ కండిషన్స్ దగ్గర మనకి ఫినాల్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. OH అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అమ్మాయి. ఇట్ ఈస్ SN2 రియాక్షన్. ఓకేనా, మనం ఆల్రెడీ ఈ రియాక్షన్ ని అరైల్ హాలైడ్స్ అనే టాపిక్ లో డిస్కస్ చేశాం. ఒక 4 రియాక్షన్స్ బోర్డు మీద రాసేసాను ఆ రోజు. ఆర్థో పెరా పొజిషన్స్ లో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ని ప్లేస్ చేస్తే ఈ కండిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఆ తర్వాత 2 రియాక్షన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. ఎడిషన్ ఫాలోడ్ బై ఎలిమినేషన్, ఎలిమినేషన్ ఫాలోడ్ బై ఎడిషన్ మెకానిజం అని చెప్పి 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా, ఓకే రైట్. ఇట్ ఈస్ ఏ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఎప్పుడైనా సరే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి మేజర్ ప్రొడక్ట్ అనేది ఇంపార్టెంట్, బై ప్రొడక్ట్ అనేది ఉండదు. బై ప్రొడక్ట్ ఉంటుంది, అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. మనకి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ బై ప్రొడక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ బై ప్రొడక్ట్ మ్యాక్సిమం మనకి అడగడు క్వశ్చన్స్ లో ఎక్కడ కూడా. ఓకేనా, సోడియం Cl కంబైండ్ అయ్యి NaCl ఫార్మేషన్ జరుగుతుంది. క్లోరిన్ ప్లస్ లో OH గ్రూప్ వచ్చి రీప్లేస్ అవుతుంది. ఇట్ ఈస్ అ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, సిమిలర్ టు SN2 రియాక్షన్ లాగా. ఓకేనా రైట్. ఈ ప్రాసెస్ ని డౌస్ ప్రాసెస్ అంటారు. ఓకేనా, ఈ రియాక్షన్ డిఫికల్ట్ చేయడం ఎందుకనంటే ఇంత విగరస్ కండిషన్స్ దగ్గర మనం ఈ రియాక్షన్స్ చేసామనుకోండి, ఇంత విగరస్ కండిషన్స్ దగ్గర ఈ రియాక్షన్స్ చేస్తే ఇక్కడ మనకు వచ్చే ప్రోడక్ట్ వల్ల పెద్దగా యూజ్ ఉండదు. ఓకేనా, ఈ కండిషన్స్ ని మెయింటైన్ చేయాలంటే డిఫికల్ట్, ఈజ్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఇంత టెంపరేచర్ మనం మెయింటైన్ చేయాలంటే ఓకేనా అంతా కూడా ఇండస్ట్రియల్ గా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఓకేనా, సో అయినా సరే ఈ మెథడ్ నుంచి మనం ఫినాల్ ని ప్రిపేర్ చేయొచ్చు. ఓకే,
Right, next, second method of preparation. Second one, benzene heated with oxygen by the presence of V2O5. Vanadium pentoxide is a catalyst. Vanadium pentoxide is a catalyst. At around 300 degrees centigrade forms phenol. ఇక్కడ కూడా మనకి ఫినోల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, అంటే ఆక్సిజన్ ప్రెజెన్స్ లో V2O5 catalyst ని యూస్ చేసి మనం బెంజిన్ ని కనుక హీట్ చేస్తే మనకి ఫినోల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, ఇది ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. ఓకే, ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ రియాక్షన్స్, అంటే మెకానిజమ్స్ ఏమి ఉండవు వీటికి, మెమరీ బేస్డ్ రియాక్షన్స్. ఓకేనా, ఫస్ట్ మెథడ్ ఏంటి చూడండి, క్లోరోబెంజిన్ నుంచి మనం ఫినాల్ ని ప్రిపేర్ చేసాం బై ద ప్రెజెన్స్ ఆఫ్ NaOH. ఓకేనా, బుక్స్ లో ఇలా ఇస్తా ఉంటాడు, ఫ్యూజ్డ్ NaOH అంటాడు. ఫ్యూజ్డ్ NaOH అంటే బాగా కాన్సన్ట్రేటెడ్ కండిషన్. ఓకేనా, ఈ సెకండ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ లో V2O5 ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కెటలిస్ట్. ఇక్కడ V2O5 అనేది కెటలిస్ట్. కెటలిస్ట్ సర్ఫేస్ మీద మనకి ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇవి కాకుండా మనకి ఇంకా 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఫ్రమ్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్, from benzene sulfonic acid. From benzene sulfonic acid. Benzene sulfonic acid means benzene with SO3H group. ఈ కాంపౌండ్ ని బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అంటారు. ఓకేనా, బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ని NaOH తో రియాక్షన్ చేద్దాం. ఇది యాసిడ్, ఇది బేస్. సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. SO3 మైనస్ Na ప్లస్. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ లో ఫ్యూజ్డ్ NaOH అంటే కాన్సన్ట్రేటెడ్ ఫ్యూజ్డ్ NaOH, హైలీ కాన్సన్ట్రేటెడ్ కండిషన్. ఈ SO3 గ్రూప్ ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ OH గ్రూప్ వచ్చి రీప్లేస్ అవుతుంది. ఇట్ ఈస్ అ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. వెంటనే ఈ ఫినాల్ మరలా ఫర్దర్ గా NaOH తో రియాక్షన్ చేస్తుంది. బేస్ ఉంది కదా, సాల్ట్ ఫార్మేషన్ గా కన్వర్ట్ అవుతుంది, అంటే సాల్ట్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, ఫాలోడ్ బై ప్రొటనేషన్. మనం కనుక ప్రొటనేషన్ చేస్తే ఇది ఫినాల్ గా కన్వర్ట్ అయిపోతుంది, అంటే OH గ్రూప్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, సార్ చూడండి మా రియాక్షన్ చూడండి. ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ రియాక్షన్స్, వీటికి మెకానిజమ్స్ ఏం అవసరం లేదు. జస్ట్ మనము ఆ స్టెప్స్ ని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అందుకే నేను మెకానిజం ఏం చెప్పట్లేదు. ఓకేనా, జస్ట్ అవి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. వాటి గురించి మీరేం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మెకానిజం అవసరమైతే నేనే చెప్తాను. ఓకేనా, రైట్. ఫస్ట్ NaOH తో రియాక్షన్ చేసాం, బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. ఓకేనా, సాల్ట్ ఫార్మేషన్ జరిగింది. సోడియం సాల్ట్స్ ఆఫ్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఫ్యూజ్డ్ NaOH. ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగింది. ఈ గ్రూప్ ప్లేస్ లో OH గ్రూప్ వచ్చి రీప్లేస్ అయింది. ఫాలోడ్ బై రియాక్షన్ విత్
ఫినాల్ అంటే ఫినాల్ ఫామ్ అయింది, కానీ వెంటనే ఈ ఫినాల్ ఏం చేస్తుందంటే సొల్యూషన్ NaOH ఉంది కదా, సాల్ట్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఫినాల్. అంటే కొంత యాసిడ్ ని మనం కనుక యాడ్ చేస్తే మినరల్ యాసిడ్స్ ని, వెంటనే మనకి ఫినాల్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఇది ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. నెక్స్ట్ అలాగే ఇంకొక రియాక్షన్ ఉంది, ఇది కూడా మెమరీ బేస్డ్ రియాక్షన్. ఫోర్త్ వన్, ఫ్రమ్ బెంజీన్ డైజోనియం సాల్ట్స్. ఫ్రమ్ బెంజీన్ డైఅజోనియం సాల్ట్. డైఅజోనియం సాల్ట్ ఇది కూడా మెమరీ బేస్డ్ రియాక్షన్ అమ్మా. మనకి అమైన్స్ అనే టాపిక్ లో వస్తుంది ఇది. బెంజీన్ డైజోనియం సాల్ట్ ని N2 plus Cl minus. It is a benzene diazonium chloride. దీని ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి అమైన్స్ అనే టాపిక్ లో వస్తాయి. దీని కనుక మనం హైడ్రాలసిస్ వాటర్ ని కనుక యాడ్ చేస్తే N2 గ్యాస్ రిలీజ్ అయిపోయి ఫినాల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, అంటే SN1 రియాక్షన్ లాగా జరుగుతుంది. ఈ N2 ప్లస్ నైట్రోజన్ ప్లేస్ లో నైట్రోజన్ N2 ఈజ్ ఎ లివింగ్ గ్రూప్. ఈ లివింగ్ గ్రూప్ ప్లేస్ లో OH గ్రూప్ వచ్చి రీప్లేస్ అయ్యి మనకి ఫినాల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఈ 4 రియాక్షన్స్ మెమరీ బేస్డ్ రియాక్షన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ రియాక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్. ఈ ప్రిపరేషన్స్ లో కనుక మనకి క్వశ్చన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఈ ఫిఫ్త్ రియాక్షన్స్ నుంచి, ఇప్పుడు చెప్పబోయే రియాక్షన్ నుంచి ఇస్తారన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్. ఓకే, ఫిఫ్త్ వన్ రియాక్షన్ బాగా ఇంపార్టెంట్ అమ్మా. క్యూమిన్ హైడ్రోపరాక్సైడ్ రీఅరేంజ్మెంట్. క్యూమిన్ హైడ్రోపరాక్సైడ్ రీఅరేంజ్మెంట్. చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అమ్మా, ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇది మెకానిజం కూడా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం బెంజీన్ తీసుకుందాం. బెంజీన్ is reacted with propene, CH3 CH double bond CH2. బెంజీన్ ని ప్రోపీన్ తో రియాక్షన్ చేస్తున్నాం. ఓకేనా, బై ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ కెటలిస్ట్ H3PO4 ని యూజ్ చేస్తాం. H3PO4 అనేది యాసిడ్, H+ అయాన్స్ ని సప్లై చేస్తుంది. ఇక్కడ ప్రొడక్ట్ ఏమొస్తుందంటే ఐసోప్రొపైల్ బెంజీన్ ఫామ్ అవుతుంది. ఐసోప్రొపైల్ బెంజీన్, ఐసోప్రొపైల్ బెంజీన్. ఓకే, ఈ ఐసోప్రొపైల్ బెంజీన్ ని ఫర్దర్ గా ఆక్సిజన్
O2 followed by dilute H2SO4 రియాక్షన్ చేస్తే మనకి ఫినాల్ ఫార్మేషన్ జరుగుతుంది. OH ఫినాల్ ఫార్మేషన్ జరుగుతుంది. అలాంగ్ విత్ ఎసిటోన్ కూడా ఫామ్ అవుతుంది. అలాంగ్ విత్ ఎసిటోన్ అంటే ఫైనల్ ప్రొడక్ట్స్ ఏమేమి వస్తాయి అంటే ఫినాల్ ప్లస్ ఎసిటోన్ ఫామ్ అవుతుంది. ఫినాల్ ప్లస్ ఎసిటోన్. ఓకేనా? ఫినాల్ ప్లస్ ఎసిటోన్ CH3 C డబల్ బాండ్ O CH3 ఎసిటోన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? మొత్తం 2 స్టెప్స్ అమ్మాయి. ఇది స్టెప్ 1 అనుకున్నాము, ఇది స్టెప్ 2 గా కన్సిడర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ బెంజీన్ తీసుకున్నాము. బెంజీన్ ని ప్రోపీన్ తో రియాక్షన్ చేసాం బై ద ప్రెజెన్స్ ఆఫ్ H3PO4. ఐసోప్రొపైల్ బెంజీన్ ఫామ్ అయింది. ఐసోప్రొపైల్ బెంజీన్ ని అగైన్ ఆక్సిజన్ తో రియాక్షన్ చేస్తున్నాం బై ద ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ H2SO4 ఫార్మ్స్ ఫినాల్ ప్లస్ ఎసిటోన్. ఓకేనా? రైట్, ఇదంతా కూడా రియాక్షన్. మెకానిజం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్రోపీన్ మాలిక్యూల్ తీసుకున్నాం. CH3 సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ CH2. ఈ ప్రోపీన్ కి H+ యాడ్ చేద్దాం. H+ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ H3PO4. H3PO4 H+ ని సప్లై చేస్తాం. ఓకేనా? ప్రొటనేషన్, పై ఎలక్ట్రాన్ షిఫ్ట్ చేద్దాం. ఇక్కడ మైనస్ వస్తుంది కదా, ఈ మైనస్ దగ్గరికి ఈ H+ వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా? పై ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ చేసామా, ఈ మైనస్ దగ్గరికి ఈ H+ వచ్చి యాడ్ అయ్యింది. ఏం ఫామ్ అవుతుందమ్మా? CH3 సింగిల్ బాండ్ CH ప్లస్ సింగిల్ బాండ్ CH3. ఓకేనా? ఆల్కైల్ క్యాటయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. కార్బో క్యాటయాన్, ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఇట్ ఫర్దర్ రియాక్ట్స్ విత్ బెంజీన్. ఇది బెంజీన్ తో రియాక్షన్ చేస్తుంది. బెంజీన్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ న్యూట్రల్ న్యూక్లియోఫైల్. ఇది న్యూక్లియోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్. ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి బెంజీన్ మీద యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి మనకి ఐసోప్రొపైల్ బెంజీన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఐసోప్రొపైల్ బెంజీన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఇదంతా కూడా ఫస్ట్ స్టెప్. ఐసోప్రొపైల్ బెంజీన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ స్టెప్ లో మనం ఫస్ట్ ఇక్కడ ప్రోపీన్ తీసుకున్నాం. ప్రోపీన్ రియాక్ట్స్ విత్ H+. H+ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ H3PO4. H+ ని యాడ్ చేసాం. ఎలక్ట్రాన్స్ ని రైట్ సైడ్ షిఫ్ట్ చేసాం. ఇది డొనేటింగ్ గ్రూప్ కదా, ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తూ ఉంటుంది. సో 5 బాండ్ రైట్ సైడ్ రొటేషన్ జరుగుతుంది. రైట్ సైడ్ షిఫ్ట్ అవుతాయి 5 ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ దగ్గర H+ యాడ్ చేసాం. ఓకేనా? ఈ పాజిటివ్, ఈ కార్బన్ మీద పాజిటివ్ వస్తుంది కదా, కార్బో క్యాటయాన్ రాసాం. ఓకేనా? ఇట్ ఈస్ ఏ ఆల్కైల్ క్యాటయాన్. ఇట్ రియాక్ట్స్ విత్ బెంజీన్, ఫార్మ్స్ ఆల్కైల్ బెంజీన్. ఓకేనా? పెడెల్క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ రియాక్షన్ అని చెప్పి మనకి ఫస్ట్ ఇయర్ లో బెంజీన్ అనే టాపిక్ లో వస్తుంది రియాక్షన్. ఓకేనా? రైట్, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ లో ఐసోప్రొపైల్ బెంజీన్ తీసుకున్నాం. ఐసోప్రొపైల్ బెంజీన్ CH3 సింగిల్ బాండ్ CH3 బాండ్ హైడ్రోజన్. ఇట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. ఇక్కడ ప్రొడక్ట్ ఏమొస్తుందంటే బెంజీన్, కార్బన్,
oxygen, oxygen, hydrogen. CH3, single bond, CH3. ప్రొడక్ట్ ఇది ఫామ్ అవుతుంది, హైడ్రోపెరాక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ కార్బన్ కి హెచ్ కి మధ్య ఉన్న బాండ్ బ్రేక్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, హోమోలైటిక్ ఫిజన్ జరుగుతుంది. రాడికల్ రాడికల్, ఇక్కడ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఆక్సిజన్ రాడికల్ కార్బన్ రాడికల్ తో కంబైండ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ రాడికల్ హైడ్రోజన్ రాడికల్ తో కంబైండ్ అవుతుంది. కంబైండ్ అయ్యి మనకి కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఆక్సిజన్ ఇన్సర్షన్ జరుగుతుంది. ఇక్కడ చాలా ఉన్నాయి కదా సార్ కార్బన్ హైడ్రోజన్ బాండ్స్, మరి ఎస్పెషల్లీ ఇక్కడే ఎందుకు యాడ్ చేశారు? ఈ కార్బన్ హైడ్రోజన్ దగ్గర ఎందుకు ఇన్సర్షన్ జరిగింది? ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఉన్నాయి కదా కార్బన్స్, వాటి దగ్గర ఇన్సర్షన్ ఎందుకు చేయలేదు అనేది డౌట్ వస్తుంది. ఇక్కడ ఫ్రీ రాడికల్ ఫామ్ అయితే ఇట్ ఈస్ ఏ బెంజైల్ ఫ్రీ రాడికల్ ఆర్ టెర్షరీ ఫ్రీ రాడికల్, మోర్ స్టేబుల్. అదే ఫర్ సపోజ్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది అనుకోండి, సిహెచ్ బాండ్, ప్రైమరీ ఫ్రీ రాడికల్ వస్తుంది, అన్స్టేబుల్. ప్రైమరీ ఫ్రీ రాడికల్ అన్స్టేబుల్. ఒకవేళ బెంజిన్ మీద ఉన్న హెచ్ బ్రేక్ అయింది అనుకోండి, సెకండరీ ఫ్రీ రాడికల్. వీటన్నిటికంటే కూడా ఈ కార్బన్ కి హెచ్ కి మధ్య ఉన్న ఈ బాండ్ బ్రేక్ అయితే ఇక్కడ మోర్ స్టేబుల్ ఫ్రీ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని మనకి ఈ కార్బన్ కి హెచ్ కి మధ్య ఉన్న బాండ్ బ్రేక్ అయింది. ఓకేనా? ఈ సి కి హెచ్ కి మధ్యలో ఆక్సిజన్ ఇన్సర్షన్ జరిగింది. అర్థమవుతుందా పాయింట్? ఆక్సిజన్ ఇక్కడ ఎందుకు యాడ్ అయింది, ఈ కార్బన్ కి హెచ్ కి మధ్య ఎందుకు యాడ్ అయిందంటే ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది అనుకోండి, ఫ్రీ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఇట్ ఈస్ ఎ టెరిషరీ ఫ్రీ రాడికల్, మోర్ స్టేబుల్. లేదు సార్ నేను ఇక్కడ చేస్తాను, ఈ కార్బన్ కి హెచ్ కి మధ్య ఉన్న ఈ బాండ్ బ్రేక్ చేసి ఇక్కడ చేస్తాను అనుకో, ఇక్కడ బ్రేక్ చేస్తే ప్రైమరీ ఫ్రీ రాడికల్ వస్తుంది, అన్స్టేబుల్. లేదు సార్ నేను బెంజిన్ కి హెచ్ కి మధ్య ఉన్న బాండ్ బ్రేక్ చేస్తాను, ఇక్కడ చేస్తే సెకండరీ ఫ్రీ రాడికల్ వస్తుంది. ఓకేనా? వీటన్నిటికంటే కూడా ఇక్కడ ఫామ్ అయ్యే ఈ కార్బన్ దగ్గర ఫామ్ అయ్యే రాడికల్ మోర్ స్టేబుల్, ఈ సెంట్రల్ కార్బన్ దగ్గర ఫామ్ అయ్యే రాడికల్ మోర్ స్టేబుల్. అందుకని మనకి ఇన్సర్షన్ అక్కడ జరిగింది. ఓకేనా? 3 డిగ్రీ రాడికల్ కదా, అందుకని ఇక్కడ ఇన్సర్షన్ జరిగింది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రియాక్షన్, ఒకసారి రియాక్షన్ చూడమ్మా. రియాక్షన్ లో ఎవరున్నారు ఇక్కడ? H2SO4. H2SO4 H ప్లస్ అయాన్స్ కి సప్లై చేస్తుంది. H ప్లస్ అయాన్స్. ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రోఫైల్. ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రోఫైల్. దీనికి ఎలక్ట్రాన్స్ కావాలి. ఇక్కడ ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి కదా, ఈ H ప్లస్ వచ్చి ఈ ఆక్సిజన్ దగ్గర యాడ్ అవుతుంది. సార్ ఈ ఆక్సిజన్ మీద కూడా ఉంటాయి కదా ఎలక్ట్రాన్స్, మరి ఇక్కడ యాడ్ అవ్వదా? ఈ ఆక్సిజన్ కి అడ్జసెంట్ చూడండి ఎంత పెద్ద గ్రూప్ ఉందో, లార్జ్ గ్రూప్ ఉంది. ఓకేనా? సో H ప్లస్ ఈ ఆక్సిజన్, ఈ ఫస్ట్ ఆక్సిజన్ దగ్గర ఈజీగా అటాక్ అవుతుంది కంపేర్ టు సెకండ్ ఆక్సిజన్. 2 ఆక్సిజన్స్ దగ్గర లోన్ పేర్స్ ఉన్నాయి, బోత్ ఆర్ యాక్ట్ యాజ్ న్యూక్లియోఫైల్స్. కానీ ఫస్ట్ ఆక్సిజన్ ఎందుకు ప్రిఫర్ చేసింది H ప్లస్? ఎందుకనంటే ఈ సెకండ్ ఆక్సిజన్ దగ్గర క్రౌడింగ్ ఉంది. ఓకేనా? ఇక్కడ క్రౌడింగ్ ఉంది. సో H ప్లస్ వచ్చి ఈ ఆక్సిజన్ మీద ఈజీగా అటాక్ అవుతుంది. ఓకేనా? ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? బెంజిన్, కార్బన్, CH3, బాండ్ CH3, ఆక్సిజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్, లోన్ పేర్, పాజిటివ్ చార్జ్. కరెక్టేనా? చూడండి నేను రాసింది.
ఇక్కడ ఆక్సిజన్ కి హెచ్ కి మధ్య బాండ్ ఫామ్ అయింది. ఈ హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? కెటలిస్ట్ ఇచ్చింది. ఓకేనా? ఈ హైడ్రోజన్ వచ్చి ఇక్కడ ఆక్సిజన్ దగ్గర యాడ్ అయింది. ఈ బాండ్ ఫార్మేషన్ లో ఆక్సిజన్ ఒక లోన్ పేర్ ని డొనేట్ చేసింది. సో ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఓకేనా? ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంది ఎంచుకున్నామా? ఒకసారి ఇంకా ఉంది, రియాక్షన్ ఉంది. ఆ స్టెప్ వరకు ఒకసారి చూడండి. సెకండ్ స్టెప్ వరకు ఒకసారి అన్ని స్టెప్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనమ్మా? ఈ స్టెప్ వరకు ఏమైనా డౌట్ ఉంది అని చూడండి ఒకసారి. ఇక్కడ ఓకి ఆక్సిజన్ కి హెచ్ కి మధ్య బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఈ బాండ్ ఫార్మేషన్ లో ఆక్సిజన్ ఒక లోన్ పేరు లాస్ అయింది. సో ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. మరి హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ పాజిటివ్ చార్జ్ ఉంచుకుంటుందా? హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ పాజిటివ్ చార్జ్ ని ప్రిఫర్ చేస్తుందా? చెయ్యదు. ఓకేనా? అంటే ఏదో ఒక బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని తీసుకోవాలి. ఏదో ఒక బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని తీసుకోవాలి. మరి ఏ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకుంటారు సార్? ఇక్కడ ఏ బాండ్ వీక్ గా ఉందో చూడండి. ఆక్సిజన్ చుట్టూ ఉన్న ఈ బాండ్స్ ని అబ్జర్వ్ చేయండి. ఏ బాండ్ వీక్ గా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెరీ గుడ్, పెరాక్సీ బాండ్. ఇక్కడ ఏ బాండ్ ఉంది చూడమ్మా? ఆక్సిజన్ కి మధ్య ఉన్న ఈ బాండ్ ఏమంటారంటే పెరాక్సీ బాండ్ అంటారు. ఇట్ ఈస్ ఏ పెరాక్సీ బాండ్. పెరాక్సీ బాండ్ అంటే అన్స్టేబుల్. ఎందుకు సార్ అన్స్టేబుల్? ఫస్ట్ ఇయర్ లో కెమికల్ బాండింగ్ లో చెప్తారు మీకు. ఆక్సిజన్స్ మీద లోన్ పేర్ ఉంటాయి. రెండు ఇలా అడ్జసెంట్ ఉంటే లోన్ పేర్ కి మధ్య రిపల్షన్ స్టార్ట్ అవుతాయి. అకార్డింగ్ టు వెస్పర్ థియరీ లోన్ పేర్ కి మధ్య రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్డ్ టు లోన్ పేర్ బాండ్ పేర్ అండ్ బాండ్ పేర్. ఫస్ట్ ఇయర్ బేసిక్స్. ఇక్కడ ఆక్సిజన్ మీద కూడా లోన్ పేర్ ఉంటుంది. ఈ లోన్ పేర్స్ కి మధ్య రిపల్షన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఏ వీక్ బాండ్. సో
ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ని, ఓకేనా, ఈ బాండ్ లో ఉన్న ఇది తీసేస్తానమ్మా, ఉంటాయి లోన్ పేర్స్ ఉంటాయి, ఓకేనా. ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ని ఈ ఆక్సిజన్ తీసుకొని లీవ్ అయిపోతుంది. ఓకే, బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఆక్సిజన్ లీవ్ అయిపోతుంది. సార్ మరి ఆక్సిజన్ డెఫిషియెంట్ అవుతుంది కదా, ఓకేనా. ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 1 ఎలక్ట్రాన్ ఏమో ఫస్ట్ ఆక్సిజన్, ఈ సెకండ్ ఎలక్ట్రాన్ సెకండ్ ఆక్సిజన్. 2 ఎలక్ట్రాన్స్ ని ఫస్ట్ ఆక్సిజన్ తీసుకొని లీవ్ అయిపోతుంది. మరి ఆక్సిజన్ డెఫిషియెంట్ అవుతుందిగా, ఈ ఆక్సిజన్ సెకండ్ ఆక్సిజన్ డెఫిషియెంట్ అవుతుందిగా, మరి దాని ఎలక్ట్రాన్ లాస్ అవుతుందిగా. మరి అది ఎలా స్టెబిలైజ్ అవుతుంది, ఆక్సిజన్ ఎలా స్టెబిలైజ్ అవుతుంది? ఇక్కడ రీఅరేంజ్మెంట్ జరుగుతుందమ్మా, ఫినైల్ షిఫ్ట్ జరుగుతుంది. ఏ షిఫ్ట్? ఫినైల్ షిఫ్ట్. అంటే ఈ ఫినైల్ గ్రూపు బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఆక్సిజన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఏ ఫినైల్ షిఫ్ట్, ఫినైల్ షిఫ్ట్, ఓకేనా. ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఫినైల్ గ్రూపు ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళి బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. మరి కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది కదా సార్, ఈ కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది కదా, కార్బోకాటయాన్ రాదు. చూడండి ఒకసారి ఆ స్టెప్. CH3 సింగిల్ బాండ్, CH3 పాజిటివ్ చార్జ్, బాండ్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? ఫినైల్ గ్రూప్. ఫినైల్ గ్రూప్ వచ్చి బాండ్ ఫార్మేషన్ చేసింది. ఎవరు రిమూవ్ అయ్యారు ఇక్కడ? వాటర్, H2O, ఓకేనా. వాటర్ రిమూవ్ అయింది. సరే చూడండి ఆ స్టెప్. ఏ షిఫ్ట్ చేసాం ఇక్కడ? ఫినైల్ షిఫ్ట్. ఇదే షిఫ్ట్ అమ్మా, ఫినైల్ షిఫ్ట్, ఫినైల్ షిఫ్ట్, ఓకేనా. రైట్. కార్బన్ విత్ పాజిటివ్ చార్జ్ కాల్డ్ కార్బోకాటయాన్. Carbon with positive charge called carbocation. Carbocations are electron deficient species. Carbocations are electron deficient species. అంటే దానికి ఎలక్ట్రాన్స్ కావాలి. మరి ఇప్పుడు ఎవరు ఇస్తారు ఎలక్ట్రాన్స్? దానికి ఎవరి దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్? సార్ చూడండి, దీనికి ఎలక్ట్రాన్స్ ఎవరిస్తారు? ఈ కార్బోకాటయాన్కి ఈ కార్బోకాటయాన్కి ఎలక్ట్రాన్స్ ఎవరిస్తారమ్మా? వాటర్. వాటర్ లో ఆక్సిజన్ దగ్గర లోన్ పేర్స్ ఉన్నాయి కదా, వాటర్ ఇచ్చేస్తుంది. ఓకేనా. రైట్. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. CH3 సింగిల్ బాండ్, CH3 ఆక్సిజన్, హైడ్రోజన్, హైడ్రోజన్, 1 lone pair, positive charge, oxygen, benzene ring. Okay na. Again oxygen gets positive charge. Again oxygen gets positive charge. ఆక్సిజన్ మీద పాజిటివ్ ఎందుకు వచ్చిందమ్మా? అక్కడ ఆక్సిజన్ ఒక లోన్ పేర్ ని డొనేట్ చేసింది. ఓకేనా. వాటర్ లో ఉన్న ఆక్సిజన్ ఒక లోన్ పేర్ ని డొనేట్ చేసి కార్బన్ తో బాండ్ ఫార్మేషన్ చేసింది, అందుకని పాజిటివ్ చార్జ్ వచ్చింది. ఓకేనా. రైట్. వెంటనే ఈ ఆక్సిజన్ కి ఉన్న ఈ హైడ్రోజన్ కి ఎసిడిక్ క్యారెక్టర్ వస్తుంది. అంటే ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఇక్కడ నుంచి H+ ని రిలీజ్ చేస్తుంది.
ఈ H ప్లస్ వెళ్ళి ఇక్కడ ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ యాడ్ అవుతుంది. చూడండి ఆ స్టెప్. ఓకేనా? ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH3 సింగిల్ బాండ్ CH3 OH lone pair oxygen benzene H one lone pair పాజిటివ్ చార్జ్. ఓకేనా? ఈ H ప్లస్ వచ్చి ఆక్సిజన్ కి యాడ్ అయ్యింది. ఈ H ప్లస్ వచ్చి ఈ ఆక్సిజన్ కి యాడ్ అయ్యింది. ఓకేనా? ఆక్సిజన్ మీద చార్జ్ ఏమొచ్చిందమ్మా? పాజిటివ్ చార్జ్. ఏ చార్జ్? పాజిటివ్ చార్జ్. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. మరి వెంటనే దీనికి లివింగ్ గ్రూప్ ఎబిలిటీ వస్తుందిగా, వెంటనే ఏం చేస్తుందమ్మా? ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఫినాల్ గా రిమూవ్ అయిపోతుంది. మరి కార్బన్ డెఫిషియెంట్ అవుతుందిగా, వెంటనే ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. చూడండి యారో మార్క్స్ చూడండి. ఓకేనా? రైట్. ప్రొడక్ట్ ఏమొస్తుంది ఇక్కడ? CH3 సింగిల్ బాండ్, పైకి రాస్తాను డబల్ బాండ్ OH lone pair positive charge CH3. ప్లస్ ఇక్కడ ఆక్సిజన్ మీద మరలా పాజిటివ్ చార్జ్ ఫామ్ అయింది కదా, నుంచి H ప్లస్ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఇది కాస్త ఎసిటోన్ గా కన్వర్ట్ అయిపోతుంది. CH3 C డబల్ బాండ్ O CH3 ప్లస్ ఇక్కడ మనకి ఇక్కడ ఫినాల్ రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. ఫినాల్ OH ప్లస్ H ప్లస్. స్టార్టింగ్ లో మనం కెటలిస్ట్ దగ్గర నుంచి H ప్లస్ తీసుకున్నాం. ఆ H ప్లస్ రీజనరేట్ అయింది. ఓకేనా? రైట్. ఇదంతా కూడా మనకి రియాక్షన్ అమ్మా. మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈ స్టెప్ చూడండి అమ్మా. సెకండ్ స్టెప్ చూడండి. ఐసోప్రొపైల్ బెంజీన్ మనం ఆక్సిజన్ తో రియాక్షన్ చేస్తాం. ఈ ఆక్సిజన్ ఈ సెంట్రల్ కార్బన్ ఉంది చూసారా, ఈ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఇన్సర్షన్ జరిగింది. ఓకేనా? ఇక్కడ ఎందుకు ఇన్సర్షన్ జరిగింది అనే దానికి మనం రీజన్ కూడా డిస్కస్ చేసాం. ఈ బాండ్ బ్రేక్ అయితే ఇక్కడ రాడికల్ మోర్ స్టేబుల్, ఇక్కడ ఫామ్ అయ్యే రాడికల్ ఈ కార్బన్ రాడికల్ మోర్ స్టేబుల్, అందుకని ఆక్సిజన్ ఇక్కడ ఇన్సర్షన్ జరిగింది. అంటే ఈ బాండ్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది. నేను ఫస్ట్ నుంచి మీకు చెప్పే పాయింట్ అదే. ఇక్కడ వచ్చే రాడికల్ మోర్ స్టేబుల్ కాబట్టి ఈ బాండ్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఫస్ట్ నుంచి చెప్తున్నాను బేసిక్స్, ప్రతి క్లాస్ లో చెప్తానే ఉన్నా బేసిక్స్. ఇక్కడ ఫామ్ అయ్యే రాడికల్ ఈ బాండ్ బ్రేక్ అవడం వల్ల వచ్చే రాడికల్ మోర్ స్టేబుల్ కాబట్టి ఈ బాండ్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అందుకే ఆక్సిజన్ ఇక్కడ ఇన్సర్షన్ జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ స్టెప్ లో మనకి రియాక్షన్ లో డైల్యూట్ H2SO4 ఉంది. ఈ డైల్యూట్ H2SO4 కెటలిస్ట్ H ప్లస్ అయాన్స్ ని సప్లై చేస్తుంది. ఈ H ప్లస్ మీన్స్ ఇట్ ఈస్ ఎలక్ట్రోఫైల్. ఓకేనా? ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. దీనికి ఎలక్ట్రాన్స్ కావాలి. ఎలక్ట్రాన్స్ ఎవరి దగ్గర ఉన్నాయమ్మా? ఈ ఆక్సిజన్స్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఆక్సిజన్ దగ్గర ఎందుకు యాడ్ అయిందంటే ఈ సెకండ్ ఆక్సిజన్ దగ్గర కూడా ఉన్న ఎలక్ట్రాన్స్ 2 లోన్ పేర్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ క్రౌడింగ్ ఉంది. ఈ ఆక్సిజన్ ఓకేనా, ఈ ఆక్సిజన్ కి క్రౌడింగ్ ఉంది. ఈ క్రౌడింగ్ ఫ్యాక్టర్ వల్ల H ప్లస్ ఇక్కడ ఈజీగా రాలేదు, అందుకని ఈ ఆక్సిజన్ అటాక్ అయింది. ఓకేనా? రైట్. ఎప్పుడైతే H ప్లస్ వచ్చి ఇక్కడ యాడ్ అయిందో ఆక్సిజన్ కి H కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఈ బాండ్ ఫార్మేషన్ లో
ఆక్సిజన్ ఒక లోన్ పేర్ లాస్ అయింది. సో ఇట్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ ఫామ్ అయింది. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ పాజిటివ్ చార్జ్ ని ప్రిఫర్ చేయదు. వెంటనే దీనికి లివింగ్ గ్రూప్ ఎబిలిటీ వస్తుంది. ఓకేనా? అంటే ఏదో ఒక బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని తీసుకోవాలి. మరి ఏ బాండ్ వీక్ గా ఉంది? ఈ పెరాక్సీ బాండ్ వీక్ బాండ్. ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటుంది. మరి ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకుంటే దీనిలో ఈ బాండ్ లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ సెకండ్ ఆక్సిజన్. మరి ఆక్సిజన్ డెఫిషియెంట్ అవుతుంది కదా. మరి ఇది ఎలా స్టెబిలైజ్ అవుతుంది? వెంటనే ఇక్కడి నుంచి ఫినైల్ గ్రూప్ మైగ్రేషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ రీఅరేంజ్మెంట్. ఈ ఫినైల్ గ్రూప్ ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళి బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. సార్ మరి ఈ కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది కదా. ఈ కార్బన్ ఎలక్ట్రాన్ కూడా ఫినైల్ రింగ్ తీసుకొని వెళ్ళిపోయింది కదా. మరి ఈ కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది కదా. అందుకే పాజిటివ్ చార్జ్ రాశాం. కార్బోకాటయాన్ ఫార్మేషన్. ఓకేనా? కార్బోకాటయాన్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. దీనికి ఎలక్ట్రాన్స్ కావాలి. ఎవరిచ్చారు ఎలక్ట్రాన్స్? వాటర్ మాలిక్యూల్ ఎలక్ట్రాన్స్ ఇచ్చింది. వాటర్ మాలిక్యూల్ లో ఉన్న ఆక్సిజన్ ఒక లోన్ పేర్ ఇచ్చి ఇదిగోండి ఇలా బాండ్ ఫార్మేషన్ చేసింది. ఈ బాండ్ ఫార్మేషన్ లో ఆక్సిజన్ ఒక లోన్ పేర్ లాస్ అయింది. సో ఇట్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఓకేనా? హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటే అన్స్టేబుల్. దాని ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఇదిగోండి ఈ ఆక్సిజన్ కి హెచ్ మధ్య ఉన్న ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ తీసేసుకుంటుంది. హెచ్ ప్లస్ ని రిలీజ్ చేస్తుంది. మరి ఈ హెచ్ ప్లస్ కి ఎలక్ట్రాన్స్ కావాలి కదా. ఈ హెచ్ ప్లస్ వెళ్ళి ఈ ఆక్సిజన్ దగ్గర యాడ్ అవుతుంది. దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా? ఇదిగోండి ఆక్సిజన్ కి హెచ్ మధ్య బాండ్ ఫామ్ అయింది. ఈ బాండ్ ఫార్మేషన్ లో ఆక్సిజన్ లోన్ పేర్ లాస్ అయింది కదా. సో ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఓకేనా? వెంటనే ఏం చేస్తుందంటే ఈ కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్యన ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఫీనాల్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఇదంతా కూడా ఫీనాల్ గా కన్వర్ట్ అయిపోతుంది. సార్ మరి ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకుంటే కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది కదా. వెంటనే ఈ కార్బన్ కి ఆక్సిజన్, ఈ కింద ఉన్న చూసారు ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ లోన్ పేర్స్ ని డొనేట్ చేస్తుంది. అంటే ఈ కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్యలో పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే మరి ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ లాస్ అయిందిగా, పాజిటివ్ చార్జ్ వస్తుందిగా. ఓకేనా? వెంటనే మళ్ళీ ఇది హెచ్ ప్లస్ ని రిలీజ్ చేస్తుంది. ఓకే, స్టార్టింగ్ లో మనం కెటలిస్ట్ దగ్గర నుంచి హెచ్ ప్లస్ తీసుకున్నాం. ఆ హెచ్ ప్లస్ ని మరలా తిరిగి ఇచ్చేసేసాం. ఓకేనా? ఈ గ్రూప్ కాస్త ఎసిటోన్ గా కన్వర్ట్ అయిపోతుంది. సార్ చూడండి, ఆక్సిజన్ దానికి రావాల్సిన 2 లోన్ పేర్స్ వచ్చేసాయి. అమ్మా సార్ చూడండి, మీరు చూడండి సార్, రియాక్షన్ మొత్తం అబ్జర్వ్ చేయండి. ఏదైనా స్టెప్ డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, అక్కడ ఫినైల్ షిఫ్ట్ ఎందుకు చేశారు సార్? నేను ఆల్రెడీ పెనకోలంలో చెప్పాను మీకు, మైగ్రేటరీ యాప్టిట్యూడ్ ఫినైల్ గ్రూప్ కి ఎక్కువ ఉంటుందని చెప్పాను. అందుకే ఫినైల్ గ్రూప్ ని మైగ్రేట్ చేస్తాను. ఓకే, రైట్. ఈ స్టెప్ అడుగుతున్నారమ్మా, ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జాగ్రత్తగా. ఇది అర్థమైంది కదా. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఫినైల్ గ్రూప్ ఉంది. ఆల్కైల్ గ్రూప్ మైగ్రేట్ చేయకుండా ఫినైల్ గ్రూప్ ఎందుకు మైగ్రేట్ చేశారు సార్? మనం ఆల్రెడీ మైగ్రేటరీ యాప్టిట్యూడ్ ఆర్డర్ చెప్పుకున్నాం. ఫినైల్ గ్రేటర్ దాన్
ఆల్కైల్ గ్రేటర్ దాన్ హైడ్రోజన్, అందుకని ఫినైల్ గ్రూప్ ను మైగ్రేట్ చేస్తాం. అంటే ఫినైల్ గ్రూప్ ఫాస్ట్ గా మైగ్రేట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఈ ఫినైల్ గ్రూప్ మొత్తం కూడా షిఫ్ట్ చేశాం కదా ఇక్కడికి, మరి కార్బన్ డెఫిషియెంట్ అవుతుందిగా, అందుకని పాజిటివ్ ఛార్జ్ రాశాం. ఈ ఆక్సిజన్ తో ఈ ఫినైల్ గ్రూప్ బాండ్ చేస్తుంది. ఆక్సిజన్ బాండ్ ఫినైల్ గ్రూప్. కార్బన్ విత్ పాజిటివ్ చార్జ్ కాల్డ్ కార్బోకాటయాన్. కార్బోకాటయాన్స్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్. ఇప్పుడు దీనికి ఎలక్ట్రాన్స్ కావాలి. సొల్యూషన్ లో మనకి వాటర్ ఉంది. వాటర్ బేసికల్ గా న్యూట్రల్ న్యూక్లియోఫైల్ లా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్. వెంటనే ఏం చేస్తుందమ్మా, ఆక్సిజన్ లోన్ పేర్ ని డొనేట్ చేస్తుంది కార్బన్ కి. డొనేట్ చేసి ఇదిగో కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, మరి ఈ బాండ్ ఫార్మేషన్ లో ఆక్సిజన్ ఒక లోన్ పేర్ లాస్ అయింది కదా, సో ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఓకేనా, సార్ చూడండి, ఈ ఆక్సిజన్ ఈ కార్బన్ కి యాడ్ అయింది. ఇదిగోండి, ఇదంతా వాటర్ మాలిక్యూల్. ఈ వాటర్ మాలిక్యూల్ కార్బన్ తో బాండ్ ఫార్మేషన్ చేసింది. ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఎవరివి, ఆక్సిజన్ లోన్ పేర్. మరి ఆక్సిజన్ లాస్ అయింది కదా, అందుకని పాజిటివ్ ఛార్జ్ రాశాను. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ పాజిటివ్ ఛార్జ్ ఉంచుకుంటుందా, ఇది ప్రిఫర్ చేస్తున్న పాజిటివ్ ఛార్జ్ ని చెయ్యదు. అంటే ఏదో ఒక బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని తీసేసుకొని ఇలా న్యూట్రల్ అయిపోవాలి, ఛార్జ్ లేకుండా ఇలా న్యూట్రల్ అయిపోవాలి. దానికోసం ఏం చేస్తుందంటే ఒక H+ ని రిలీజ్ చేస్తుంది. H+. ఈ ఓకి హెచ్కి మధ్య ఉన్న ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ని తీసేసుకుంటుంది, దాని డెఫిషియన్సీ పోతుంది. ఈ H+ వెళ్ళి ఈ ఆక్సిజన్ దగ్గర లోన్ పేర్స్ ఉన్నాయి కదా, దీని మీద యాడ్ అవుతుంది. ఆక్సిజన్ హెచ్ బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఈ బాండ్ ఫార్మేషన్ లో ఇది ఇక్కడ బాండ్ ఫామ్ అయింది కదా, ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్, సో ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. వెంటనే ఏం చేస్తుందమ్మా, మరి ఇది స్టెబిలైజ్ అవ్వాలి కదా, ఆక్సిజన్ న్యూట్రల్ అవ్వాలి కదా, కార్బన్ ఆక్సిజన్ మధ్య ఉన్న ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ తీసుకొని ఫినాల్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఫినాల్ గా కన్వర్ట్ అయిపోతుంది. దానికి రావాల్సిన 2 లోన్ పేర్స్ వచ్చేసాయి. చూడండి, ఆల్రెడీ ఒక లోన్ పేర్ ఉంది. ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని 2 లోన్ పేర్స్ వచ్చేసాయి. మరి కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది కదా, వెంటనే ఈ కార్బన్ కి ఈ కింద ఉన్న ఆక్సిజన్ చూసారా, డౌన్వర్డ్ ఆక్సిజన్ ఉందా, ఇది లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసి పై బాండ్ ఫార్మేషన్ చేసింది. ఓకేనా, అగైన్ ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. మరి పాజిటివ్ చార్జ్ ఎలా పోతుంది, ఇక్కడ కూడా ఇది H+ ని రిలీజ్ చేసింది, ఈ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ తీసేసుకుంది. ఓకేనా, తీసేసుకుని న్యూట్రల్ గా ఎస్టోన్ గా కన్వర్ట్ అయిపోయింది. చూడండి ఒకసారి, అర్థమైందమ్మా? ఏం సార్ ఇదంతా నేను నేర్చుకోవాలా? నేర్చుకోవాలి కంపల్సరీగా. ఇలా నేర్చుకుంటేనే మీకు యూజ్ ఉంటుంది. మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ ఇలా నేర్చుకుంటేనే యూజ్ ఉంటుంది. షార్ట్ కట్ మెకానిజమ్స్ నేర్చుకున్నారంటే మీరు క్వశ్చన్స్ చేయలేరు. ఓకేనా, మెకానిజం ఎప్పుడైనా సరే ఇలాగే నేర్చుకోవాలి. ప్రతి స్టెప్ని మనం రీజనబుల్ గా అర్థం చేసుకుంటా నేర్చుకొని ఒక 2 times ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతుంది రియాక్షన్. ఓకేనా, ఎవరికైనా సరే గుర్తుంటుంది, నో ప్రాబ్లం. కాకపోతే మనకి రీజన్ తెలియాలి.
ఏ గ్రూప్ మైగ్రేట్ అవుతుంది, ఎందుకు మైగ్రేట్ అవుతుంది అనే పాయింట్స్ మనకు తెలియాలి క్లియర్గా. తెలిస్తే 100 స్టెప్స్ ఉన్నా సరే ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా? ఇంకా ఎవరికైనా ఇందులో డౌట్ ఉందా చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూడండి. కార్బోకేటయాన్కి ఫినైల్కి రైట్. ఓకేనా? ఇంకా ఏదైనా స్టెప్ డౌట్ ఉందా చూడండి ఎవరికైనా. ఇంపార్టెంట్ రియాక్షన్ అమ్మా ఇది. ఈ స్టెప్స్ లో ఇంకా ఎవరికైనా ఇక్కడ ఏదైనా డౌట్ ఉందని చూడండి. ఎవరో ఒక డౌట్ పెడతాడు కానీ అర్థం కావట్లేదు. అది డౌట్ అర్థం కావట్లేదు. తర్వాత ఒకసారి ఫోన్ చేయను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్. మొత్తం 2 స్టెప్స్ అమ్మా ఈ రియాక్షన్. ఫస్ట్ స్టెప్ లో ఐసోప్రొపైల్ బెంజీన్ ప్రిపేర్ చేస్తాము. ఫాలోడ్ బై రియాక్షన్ విత్ ఆక్సిజన్ అండ్ dilute H2SO4 ఫార్మ్స్ ఫినాల్ అండ్ ఎసిటోన్. ఓకేనా? 2 స్టెప్స్ రియాక్షన్. ఫస్ట్ స్టెప్ లో ఐసోప్రొపైల్ బెంజీన్ ప్రిపేర్ చేసాము. సెకండ్ స్టెప్ లో ఫినాల్ ఎసిటోన్ ప్రిపేర్ చేసాము. ఓకేనా? రైట్. చిన్న డౌట్ అడుగుతాను చూడండి. చిన్న క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఇక్కడ మనకి ఫినాల్ ఫార్మేషన్ జరిగింది. ఈ ఫినాల్ లో ఉన్న ఈ ఆక్సిజన్, ఈ ఫినాల్ ఆక్సిజన్ ఉంది కదా, ఈ ఆక్సిజన్ ఎవరు డొనేట్ చేశారో చూడండి. ఆక్సిజన్ డొనేట్ చేసిందా, వాటర్ డొనేట్ చేసింది? ఫినాల్లో ఉన్న ఈ ఆక్సిజన్ ఎవరి నుంచి వచ్చింది? ఆక్సిజన్ నుంచి వచ్చిందా, వాటర్ నుంచి వచ్చింది? వెరీ గుడ్. ఫినాల్లో ఉన్న ఈ ఆక్సిజన్ O2 నుంచి వచ్చింది, వాటర్ నుంచి రాలేదు. చూడండి, అబ్జర్వ్ చేయండి. రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇక్కడ మనకి ఎసిటోన్ లో కూడా ఆక్సిజన్ ఉందమ్మా. ఎసిటోన్ లో కూడా ఆక్సిజన్ ఉంది. మరి ఈ ఆక్సిజన్ ఎవరి నుంచి వచ్చిందో చూడండి. ఎసిటోన్ లో ఉన్న ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ వాటర్. వెరీ గుడ్. మనం మెకానిజం అయిపోయిన తర్వాత ఇలాంటి పాయింట్స్ చూసుకోవాలి. ఓకేనా? చూసుకుంటే అప్పుడు మెకానిజం మీద మనకి ఐడియా వస్తుంది, గ్రిప్ వస్తుంది. ఓకేనా? అప్పుడు మనం ప్రతి స్టెప్ ని అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఆక్సిజన్ ఎలా వచ్చిందని చెప్పి క్వశ్చన్ అడిగాం. సార్ మెకానిజం అబ్జర్వ్ చేయండి క్లియర్గా. OH వాటర్ గా కన్వర్ట్ అయ్యింది. ఓకేనా? వాటర్ రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇదిగోండి, ఈ ఆక్సిజన్ ఫినాల్ గా కన్వర్ట్ అయింది. ఈ ఆక్సిజన్ స్టార్టింగ్ లో ఎవరు ఇచ్చారు? O2నేగా. ఈ కేసులో చూడండి, ఎసిటోన్ దగ్గర కూడా ఆక్సిజన్ ఉంది. మరి ఇది ఈ ఆక్సిజన్ ఎలా వచ్చింది? ఫ్రమ్ వాటర్. ఓకేనా? ఇలా అబ్జర్వ్ చేస్తే మనకి కొంత ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఎవరికి డౌట్ లేదు కదా దీనిలో? రైట్. నెక్స్ట్ రియాక్షన్. అభిరామ్ క్లాస్కి వచ్చావో? అభిరామ్ క్లాస్కి వచ్చావమ్మా? ఓకే ఓకే, ఒకటి స్క్రీన్ షాట్ ఒకటి అమ్మా. ఓకే రైట్. ఓకే, ఈ రియాక్షన్ లో మెయిన్ గా మనకి ఈ స్టెప్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? రేపు మీకు ఇక్కడ వేరే గ్రూప్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఫినాయిల్ గ్రూప్ ఇచ్చాం కాబట్టి నో ప్రాబ్లం.
డిఫరెంట్ గ్రూప్స్ ఇవ్వచ్చు రేపు నీకు. ఓకేనా? ఒకసారి ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడంటే 2 ఫినాల్ రఫ్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. సరే, రియాక్షన్ లో ఉన్నామా? కార్బన్, electron donating, electron withdrawing group, CH3, oxygen, oxygen, hydrogen, H plus. ఏ గ్రూప్ మైగ్రేట్ చేస్తారు చూడండి. ఏ గ్రూప్ మైగ్రేట్ చేస్తారు ఇక్కడ? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉన్న రింగ్ డొనేట్ చేస్తారా, మైగ్రేట్ చేస్తారా? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్న రింగ్ ను మైగ్రేట్ చేస్తారా? వెరీ గుడ్. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ని దీన్ని మైగ్రేట్ చేయాలి, ఇది చేయకూడదు. ఎందుకని సార్? ఈ బాండ్ బ్రేక్ అయిన తర్వాత ఈ ఆక్సిజన్ డెఫిషియెంట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ డెఫిషియెంట్ ఆక్సిజన్, అంటే దీని దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు, దాని ఎలక్ట్రాన్ లాస్ అయింది. ఇప్పుడు దీనికి ఎలక్ట్రాన్స్ కావాలి, దానికోసం రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అవుతుంది. అంటే అప్పుడు వచ్చే గ్రూప్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇది హ్యాపీగా ఫీల్ అవుతుంది. వచ్చే గ్రూప్ దగ్గర ఎలక్ట్రాన్స్ లేవనుకోండి, అదేం స్టెబిలైజ్ అవుతుంది ఇంకా. ఓకేనా? ఎందుకు రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అవుతుంది? ఎందుకు ఈ ఫినైల్ గ్రూప్స్ తో బాండ్ చేస్తుంది? ఎలక్ట్రాన్స్ కోసం. ఓకేనా? అంటే వచ్చే గ్రూప్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, బాగా స్టెబిలైజ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ లేవనుకోండి, డీస్టెబిలైజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటే, ఓకేనా, ఇప్పుడు ఈ కాంపౌండ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఈ రింగ్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, ఈ రింగ్ దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి. ఇది వచ్చి దీంతో బాండ్ చేసింది అనుకోండి, ఈ ఆక్సిజన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, స్టెబిలైజ్ అవుతుంది. ఈ గ్రూప్ వచ్చి దీంతో బాండ్ చేసింది అనుకోండి, డీస్టెబిలైజ్ అయిపోతుంది. ఆల్రెడీ దాని దగ్గరే లేవు ఎలక్ట్రాన్స్, మరలా ఇదేం చేస్తుంది? దాని నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం రీఅరేంజ్మెంట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎలక్ట్రాన్ రిచ్ గ్రూప్స్ ని మైగ్రేట్ చేయాలి. ఎలక్ట్రాన్ రిచ్ గ్రూప్స్ ని మైగ్రేట్ చేస్తే రియాక్షన్ బాగా జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకో. కార్బన్, బెంజిన్, బెంజిన్, CH3, బెంజిన్, NO2, CH3, OH, హైడ్రోజన్ ప్లస్. ఏ గ్రూప్ మైగ్రేట్ చేస్తారు? CH3 గ్రూప్ ఉన్న మైగ్రేట్ చేయాలా, NO2 గ్రూప్ ఉన్న మైగ్రేట్ చేయాలా? ఏ గ్రూప్ చేయాలి? CH3 గ్రూప్ ఏ గ్రూప్?
ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. NO2 గ్రూప్ ఏ గ్రూప్? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో CH3 గ్రూప్ ఉన్నది మైగ్రేట్ చేయాలి. ఇది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, అంటే బెంజీన్ మీ దగ్గర ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, అర్థమవుతుందా? కానీ NO2 ఇట్ ఈస్ ఎ విత్డ్రాయింగ్ గ్రూప్. ఇది ఏం చేస్తుంది? బెంజీన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా తీసేసుకుంటాం. ఇంకా అదే ఏం స్టెబిలైజ్ చేస్తుంది? ఆక్సిజన్ ని. అర్థమవుతున్న పాయింట్? అసలే దీని దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు. ఈ గ్రూప్ తీసుకెళ్ళి యాడ్ చేశారనుకోండి, దాని దగ్గర నుంచి మళ్ళీ ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. ఓకేనా, డిస్టెబిలైజ్ అయిపోతుంది. సో మీరు ఎలాంటి అప్లికేషన్స్ అయినా చేయండి. ఓకేనా, రేపు నీకు ఎగ్జామ్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, డిఫరెంట్ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా సరే బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. దీనికి ఎలక్ట్రాన్స్ కావాలి. ఓకేనా, అంటే మనం మైగ్రేట్ చేసే గ్రూప్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండాలి. అది చూసుకోవాలి మనం పాయింట్. ప్రతి రియాక్షన్ కి ఒక బేసిక్ పాయింట్ ఉంటుంది, కీ పాయింట్ ఉంటుంది. ఆ కీ పాయింట్ పట్టుకున్నామంటే మనం ఎలాంటి అప్లికేషన్ ఇచ్చినా సరే ఈజీగా చేయొచ్చు. ఏంటి సార్ ఆ కీ పాయింట్ అంటే? ఇదిగోండి ఇదే. రేపు నీకు ఎగ్జామ్లో ఇక్కడ డిఫరెంట్ గ్రూప్స్ ఇస్తారు, ఇచ్చి మేజర్ ప్రొడక్ట్ అని అడుగుతాడు. ఈ గ్రూప్ మైగ్రేట్ చేస్తే మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, ఈ గ్రూప్ మైగ్రేట్ చేస్తే మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. అంతే. నువ్వు మెయిన్స్ చెయ్యి, అడ్వాన్స్ చెయ్యి, ఆల్ ఇండియా వైడ్ ఎగ్జామ్ ఏదైనా రాయి. ఓకేనా, దీనిలో అడిగే క్వశ్చన్స్ అవి అలా ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా, మా అర్థమైందా? చూడండి. రైట్. నెక్స్ట్ రియాక్షన్కి వెళ్దామమ్మా. ఇంపార్టెంట్ రియాక్షన్. ఈ మోడల్లో క్వశ్చన్స్ ఉంటాయమ్మా, కొన్ని చెయ్యండి మీరు. అంటే డిఫరెంట్ గ్రూప్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి బాగా. చేస్తే మనకి ఆ రియాక్షన్ గుర్తుండిపోయింది ఈజీగా. మీరు ప్రాక్టీస్ చేయరు సరిగ్గా, అది ప్రాబ్లం. ఓకేనా, అంటే డిఫరెంట్ గ్రూప్స్, -I గ్రూప్స్, +I గ్రూప్స్, +M గ్రూప్స్, -M గ్రూప్స్, అలా డిఫరెంట్ గ్రూప్స్ తీసుకొని ప్రాక్టీస్ చేశామనుకోండి రియాక్షన్స్, అవి గుర్తుండిపోతాయి మనకి ఈజీగా. ఓకేనా, అక్కడ CH3+ లో OCH3 గ్రూప్ ఇచ్చారనుకోండి ఎగ్జామ్లో, ఎలా జరుగుతుంది? అలా డిఫరెంట్ రియాక్షన్స్ తీసుకోవాలి మనం. రైట్, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ఆన్సర్ ట్రై చేయండి. కార్బన్, బెంజీన్, OCH3, బెంజీన్, CN cyanide, హైడ్రోజన్, OH హైడ్రోజన్ ప్లస్. ఏ గ్రూప్ మైగ్రేట్ చేయాలి? OCH3 ఉన్న రింగ్ను మైగ్రేట్ చేద్దామా, CN ఉన్న రింగ్ను మైగ్రేట్ చేద్దామా? వెరీ గుడ్, వెరీ గుడ్. OCH3 it is a +M group. CN -M group. అవన్నీ గుర్తుపెట్టుకోకుండా మీకు సింపుల్ టెక్నిక్ కూడా చెప్పాను అక్కడ. నేను రెజనెన్స్ చూసుకుంటే తెలిసిపోతుంది. ఇక్కడ పై లోన్ పేర్ కాంజుగేషన్ ఉంటుంది, అంటే బెంజిన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. బెంజిన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తే ఇట్ ఈస్ ఏ +M గ్రూప్. ఇక్కడ C ట్రిపుల్ బాండ్ N,
అంటే బెంజిన్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి, అంటే బెంజిన్ మీద పాజిటివ్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ -M గ్రూప్. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను GOCలో. ఓకేనా? మరి -M అంటే ఏంటి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. +M అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. సో OCH3 గ్రూప్ ఇది మైగ్రేట్ చేస్తే మేజర్ ప్రొడక్ట్ వస్తుంది. ఇది మైగ్రేట్ చేసామనుకోండి మేజర్ ప్రొడక్ట్ వస్తుంది. ఒకవేళ మీరు ఇది మైగ్రేట్ చేశారనుకోండి మైనర్ ప్రొడక్ట్ వస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఇలా మీరు డిఫరెంట్ గ్రూప్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చేస్తే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈజీగా చేసేస్తారు. Okay, Nama. Right. Next reaction. Next important reaction, Dawkins reaction. Dawkins reaction. Right. ఈ డాకిన్ రియాక్షన్ లో రియాక్టెంట్ వచ్చేసరికి aromatic aldehydes తీసుకోవాలి. aromatic aldehydes ఆర్ కీటోన్స్. అంటే ఆల్డిహైడ్స్ తీసుకోవచ్చు, కీటోన్ అయినా సరే తీసుకోవచ్చు. కంపల్సరీగా 4th పొజిషన్ లో జెడ్ అనే గ్రూప్ ఉండాలి. జెడ్ అంటే ఏంటి సార్? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉండాలి. అంటే లైక్ OH, OCH3, NaH2, NaHR, NR2, NR3 ఇలాంటి గ్రూప్స్ ఉండాలి కంపల్సరీ. 4th పొజిషన్ లో కంపల్సరీగా జెడ్ గ్రూప్స్ ఇలాంటివి ఉండాలి. ఓకేనా? రైట్. రియేజెంట్ వచ్చేసరికి H2O2 అంటే పరాసిడ్ తీసుకోవాలి, ఫాలోడ్ బై NaOH బేస్. ఎసిడిఫైడ్ కండిషన్ కూడా యూస్ చేయాల్సి వస్తుంది. ప్రొడక్ట్ ఏమొస్తుంది సార్? దీని కండిషన్ తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రొడక్ట్ వచ్చేసరికి మనకి ఆల్డిహైడ్ గ్రూప్ కాస్త ఆల్కహాల్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ ఆల్డిహైడ్ గ్రూప్ ఆల్కహాల్ గా కన్వర్ట్ అయిపోతుంది. జెడ్ గ్రూప్ అలాగే ఉంటుంది. అలాంగ్ విత్ ఫార్మేట్ అయాన్ సాల్ట్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇది రియాక్షన్ అన్నమాట. aromatic aldehydes or aromatic ketones reacts with H2O2 presence of NaOH forms phenols. ఈ ఆల్డిహైడ్ గ్రూప్ కాస్త OH గ్రూప్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? రైట్. మెకానిజం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ H2O2 తీసుకుందాం. H2O2 is a acid. H2O2 is a acid. It reacts with NaOH. NaOH is base. H2O2 is acid. NaOH is base. రెండింటికి మధ్య ఏం జరుగుతుందమ్మా? న్యూట్రలైజేషన్ రియాక్షన్. అంటే సాల్ట్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? సాల్ట్ ఫామ్ అవుతుంది. న్యూట్రలైజేషన్ రియాక్షన్ వెదర్
plus NaOH. Salt plus water, HOO minus Na plus. సాల్ట్ ఫామ్ అవుతుంది, వాటర్ కూడా ఫామ్ అవుతుంది. రైట్, రియాక్టెంట్ తీసుకున్నాం, aromatic aldehyde, C double bond O H, Z గ్రూప్. ఈ aromatic aldehyde ని ఓకేనా ఈ సాల్ట్ తో రియాక్షన్ చేద్దాం. యాక్ట్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్, నెగిటివ్ చార్జ్ ఉంది కదా, న్యూక్లియోఫైల్ లా యాక్ట్ చేస్తుంది. O మైనస్ ఆక్సిజన్ హైడ్రోజన్. మీకు అందరికి నేను ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను GOCలో. కార్బన్ ఆక్సిజన్ లో హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈస్ ఆక్సిజన్. 5 electrons moves towards oxygen. Oxygen gets negative charge, carbon gets positive charge. It is an electromeric effect. ఏదైనా సరే ఒక రియేజెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది అబ్జర్వ్ చేస్తాం మనం. ఈజ్ అ టెంపరీ ఎఫెక్ట్. ఇది లేదనుకోండి, ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వవు పైకి. రియేజెంట్ అప్రోచ్ అయినప్పుడు మాత్రమే ఇలా మొబిలిటీ అనేది ఉంటుంది ఎలక్ట్రాన్స్. ఇట్ ఈస్ ఎలక్ట్రోమరిక్ ఎఫెక్ట్, GOCలో వస్తుంది. ఓకేనా, ఈ పాజిటివ్ కార్బన్ దగ్గర ఈ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? బెంజీన్, కార్బన్, O మైనస్ బాండ్ హైడ్రోజన్, ఆక్సిజన్, ఆక్సిజన్, హైడ్రోజన్. ఓకే, ఇక్కడ జెడ్ గ్రూప్ ఉంటుంది. రైట్, సేమ్ మనం క్యూమిన్ హైడ్రో పరాక్సైడ్ రీఅరేంజ్మెంట్ లో ఇలాగే ఫామ్ అయింది. మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన క్యూమిన్ హైడ్రో పరాక్సైడ్ రీఅరేంజ్మెంట్ లో కూడా ఇలా ఆక్సిజన్ ఆక్సిజన్ ఇన్సర్షన్ ఇలాగే జరిగింది సేమ్. కానీ అక్కడ ఆక్సిజన్ మీద నెగిటివ్ చార్జ్ లేదు. ఓకేనా ఏమా? రైట్, ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చూడండి. ఈ బాండ్ వీక్ బాండ్, ఇట్ ఈస్ ఎ పెరాక్సీ బాండ్, వీక్ బాండ్. ఓకేనా రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి మీకు ఒక పాయింట్ చెప్తున్నాను. ఏదైనా సరే ఒక యాటమ్ మీద నెగిటివ్ చార్జ్ ఉన్నా పాజిటివ్ చార్జ్ ఉన్నా అన్స్టేబుల్. ఎప్పుడు స్టేబుల్? న్యూట్రల్ గా ఉంటే స్టేబుల్. ఓకేనా సార్, ఆక్సిజన్ మీద నెగిటివ్ ఉంటే స్టేబులే కదా? కరెక్టే, స్టేబుల్లే. అది కొంతసేపటి వరకే, కొంతసేపు వరకు ప్రిఫర్ చేస్తుంది, స్టేబుల్ గా ఉంటుంది. పాజిటివ్ తో కంపేర్ చేస్తే నెగిటివ్ చార్జ్ ఉంటే స్టేబులే, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద. కానీ అది ఎక్కువసేపు ఉండదు, ఎక్కువసేపు ఉంచుకోలేదు. ఓకేనా, అందుకే న్యూట్రల్ గా కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. రైట్, ఇప్పుడు ఈ కేసు చూడండి. నెగిటివ్ చార్జ్ ఉన్నాం. ఈ నెగిటివ్ చార్జ్ న్యూట్రల్ అవ్వాలంటే కంపల్సరీగా ఇది బాండ్ చేయాలి. ఆల్రెడీ ఈ కార్బన్ కి 4 బాండ్స్ ఉన్నాయి. మరి ఈ ఆక్సిజన్ బాండ్ ఎలా చేస్తుంది? ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి OH మైనస్ రిమూవ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఫినైల్ మైగ్రేషన్ జరుగుతుంది. మరి కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది కదా సార్, ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి. చూడండి, దీని అంతటికి డ్రైవింగ్ ఫోర్స్ ఎవరంటే ఈ O మైనస్. ఈ O మైనస్ స్టెబిలైజ్ చేయడం కోసం ఇదిగోండి ఈ గ్రూప్ ను మైగ్రేట్ అయ్యేటట్టు చేసింది. ప్లస్ ఇక్కడ ఇంకొక అడిషనల్ పాయింట్ కూడా ఉంది. ఈ బాండ్ బేసికల్ గా వీక్ బాండ్, అంటే ఇక్కడ కూడా కొంత డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. ఇది వీక్ బాండ్, ఎప్పుడు బ్రేక్ అవుదాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటది. దానికి ఇది యాడ్ అయింది. ఓకేనా, ఫినైల్ మైగ్రేషన్ జరిగింది. ఓకే, ప్రొడక్ట్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి.
హెచ్ బాండ్ డబల్ బాండ్ ఓ ఆక్సిజన్ బెంజీన్ జెడ్ ప్లస్ OH మైనస్. చూడమ్మా కరెక్ట్ నేను రాసింది OH మైనస్. ఇక్కడ నుంచి OH మైనస్ రిమూవ్ అయిపోయింది కదా. ఈ ఆక్సిజన్ దగ్గరికి ఎవరు వచ్చారు? ఫినైల్ గ్రూప్ మైగ్రేట్ అయ్యింది. ఆక్సిజన్ కి ఫినైల్ రింగ్ కి మధ్య బాండ్ ఫార్మేషన్ జరిగింది. మరి ఈ కార్బన్ ఎలా స్టెబిలైజ్ అయింది? పైన ఉన్న ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసి పై బాండ్ ఫార్మేషన్ చేసింది. ఓకేనా? చూడండి ఆక్సిజన్ స్టెబిలైజ్ అయింది. అబ్జర్వ్ చేశారు? ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ న్యూట్రల్ అయింది. ఓకేనా? మా అర్థమైన పాయింట్ అది? పాయింట్ అర్థమైందా? ఓకే రైట్, అయిపోయింది. లాస్ట్ లో ఉన్నాము, లాస్ట్ స్టెప్. నెక్స్ట్ ఈ OH మైనస్ మళ్ళా ఫర్దర్ గా ఏం చేస్తుందంటే నెగిటివ్ చార్జ్ పాజిటివ్ చార్జ్, ఈ OH మైనస్ ఈ పాజిటివ్ కార్బన్ దగ్గర వచ్చి యాడ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది చూడండి, HCO మైనస్ OH ఆక్సిజన్ బెంజిన్ రింగ్ జెడ్ గ్రూప్ ప్రొడక్ట్ అది ఫామ్ అవుతుంది. ఓకేనా? సరే చూడండి రియాక్షన్ చూడండి. నెక్స్ట్ స్టెప్ లో లివింగ్ గ్రూప్ ఎబిలిటీ వస్తుంది. ఇక్కడ ఫైనల్ ప్రొడక్ట్ ఏంటి? HC డబల్ బాండ్ OH ప్లస్ బెంజిన్ జెడ్ గ్రూప్ O మైనస్. ఓకే, ఫార్మిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ కదా. ఓకేనా? ఏం చేస్తుందంటే H+ అయాన్ సప్లై చేస్తుంది. ఆ H+ తీసుకొని ఇది కాస్త ఫీనాల్ గా కన్వర్ట్ అయిపోతుంది. OH జెడ్ గ్రూప్ ప్లస్, ఓకే, ఇది కాస్త సాల్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. H+ డొనేట్ చేసింది కదా, సాల్ట్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. Na+. ఓకేనా? ఫైనల్ గా మనకి ప్రొడక్ట్స్ అన్ని ఫామ్ అయినాయి చూడండి, సాల్ట్ ఫార్మేషన్. ఓకేనా? రైట్, ఇది డాకిన్ రియాక్షన్ అంటారు మా దీన్ని. ఓకేనా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రియాక్షన్. ఎక్స్ప్లెయిన్ చేసి రియాక్షన్ క్లాస్ ఆపేసి మనకి రియేజెంట్ వచ్చేసరికి H2O2 NaOH ఆరోమాటిక్ ఆల్డిహైడ్ తీసుకున్నాం. ప్రొడక్ట్ ఏమొచ్చిందమ్మా? ఫినోల్. ఓకేనా? H2O2 NaOH తో రియాక్షన్ చేసాం, సాల్ట్ ఫామ్ అయింది. ఈ నెగిటివ్ పార్ట్ న్యూక్లియోఫైల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా? ఆరోమాటిక్ కాంపౌండ్ తీసుకున్నాం. C డబల్ బాండ్ ఓలో ఆక్సిజన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, 5 ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపు షిఫ్ట్ అవుతాయి. కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, ఈ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ కేసులో ఇక్కడ నుంచి OH మైనస్ రిమూవ్ అయిపోతుంది, ఈ ఆక్సిజన్ డెఫిషియెంట్ అవుతుంది. వెంటనే ఇక్కడ నుంచి ఫినైల్ గ్రూప్ మైగ్రేషన్ జరిగింది, ఫినైల్ షిఫ్ట్ జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? ఫినైల్ షిఫ్ట్, ఫినైల్ షిఫ్ట్. ఓకేనా? ఈ నెగిటివ్ ఛార్జ్ పై బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయ్యింది. నెక్స్ట్ స్టెప్ లో OH మైనస్ మరలా పాజిటివ్ కార్బన్ కి యాడ్ అయ్యింది.
యాడ్ అయ్యి ఇలా కన్వర్ట్ అయ్యి అక్కడి నుంచి దీనికి లివింగ్ గ్రూప్ ఎబిలిటీ వస్తుంది కాబట్టి గ్రూప్ వెళ్ళిపోతుంది. ఓకేనా, యాసిడ్ ఫార్మిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఫార్మిక్ యాసిడ్ H+ డొనేట్ చేస్తున్నామా, O- కాస్త OH గ్రూప్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ ఫార్మిక్ యాసిడ్ సాల్ట్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఫినాల్ కంటే కూడా ఫార్మిక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ యాసిడ్, అందుకే H+ ఇచ్చింది దీనికి. ఓకేనా, ఒకసారి చూడండి ఆ రియాక్షన్. ఇక్కడ కూడా అంతే, మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇదే. రేపు నేను ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగినా కానీ ఇదే అడుగుతాడు. ఇక్కడ డిఫరెంట్ గ్రూప్స్ ఇస్తాడు, ఏ రియాక్షన్ బాగా జరుగుతుందని అడుగుతాడు. ఓకేనమ్మా, రైట్. ఇంతవరకు చూసుకోండి రియాక్షన్స్ అన్ని. మెయిన్ గా క్యూమిన్ హైడ్రోపరాక్సైడ్ అరేంజ్మెంట్ బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ రియాక్షన్ కూడా ప్రాక్టీస్ చేయండి మెకానిజము. ఫస్ట్ చెప్పిన 4 రియాక్షన్స్ జస్ట్ అవి మెమరీ బేస్డ్ రియాక్షన్స్, అవి కూడా చూసుకోండి. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాం. ఈ రియాక్షన్ లో ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? బోర్డు మీద చెప్పిన ఈ రియాక్షన్ లో ఎవరికైనా డౌట్ ఉందా? ఇక్కడ లివింగ్ గ్రూప్ ఎబిలిటీ ఎలా వచ్చిందంటారా? ఇక్కడ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, మరి నెగిటివ్ ఛార్జ్ ఉంటే అన్స్టేబుల్ కదా, వెంటనే ఏం చేస్తుంది, ఇది 5 బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, నుంచి గ్రూప్ మైగ్రేట్ అయిపోతుంది. ఓకే, ఈ గ్రూప్ అంతా కూడా మైగ్రేట్ అయిపోతుంది, బాండ్ బ్రేక్ అయ్యి లీవ్ అయిపోతుంది. O- కాస్త C బాండ్ O గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. అందరూ చూసుకున్నామా? రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. PDF పెడతాను, నోట్స్ చూసుకొని ప్రాక్టీస్ చేయండి.